దేవుని యొక్క మహోన్నతమైన నామమునకు వందనాలు. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. లూకా గారు రాసినటువంటి సువార్తలో మొదటి అధ్యాయంలో 56వ వచనాన్ని నుంచి ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా జరిగినటువంటి చరిత్రను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకని వివరిస్తున్నానంటే, అంతకుముందు ఏ వర్తమానాలు మనం ధ్యానం చేసాము అనేటువంటి విషయం అర్థం కావాలి. ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? లూకా గారు రాసినటువంటి మొదటి అధ్యాయం నుంచి ఒక్కొక్క వచనంగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో 80 వచనాలు ఉన్నాయి. ఎన్ని? 80 వచనాలు ఉన్నాయి. ఆయా సందర్భాలను బట్టి వాక్య వివరణ వేరువేరుగా దేవుడు కార్యం చేస్తూ వేరే వర్తమానాలు ఆయన తెలియపరుస్తూ గాబ్రియల్ అనేటువంటి దూత ద్వారా మరి జకర్యాకు పంపించినటువంటి వర్తమానం ధ్యానం చేశాం. అదే గాబ్రియలు దూత ద్వారా మరియమ్మ గారికి వచ్చినటువంటి వర్తమానాన్ని ధ్యానం చేశాం. అయితే గత వారంలో పరిశుద్ధాత్మ పూర్ణురాలైనటువంటి ఎలిజబెత్ మాటలను ధ్యానం చేశాం. ఎలిజబెత్ పలికినటువంటి ఆ మాటలని మరియమ్మ గారు ఏ విధంగా ఆయన స్తుతించిందో, ఆయనను మహిమపరిచిందో అదంతా కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ధ్యానం చేయవలసినటువంటి అంశం ఏంటంటే, సర్వోన్నతమైనటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. ఎవరికి తెలియపరుస్తున్నారు ఇది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. సర్వోన్నతమైనటువంటి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. అయితే ఒక వారసుడు అనేటువంటి ఆయన పుట్టినప్పుడు అనేకమైనటువంటి సంబరాలు చేసుకుంటారు. ఎందుకనంటే అబ్రహాము ఇస్సాకును కనిన తర్వాత గొప్ప విందు చేసినని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎందుకని విందు చేశాడంటే, ఆ 8వ ఏట రోజున అంటే తండ్రి అయినటువంటి దేవునికి ప్రతిష్ఠ చేస్తారు. ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే 8వ రోజున సున్నతి అనేటువంటి ఆచారం ఇజ్రాయిల్ ప్రజలకు ఉంది. దానిని 8వ రోజున చాలా ప్రతిష్ఠితమైనటువంటి రోజుగా దేవుడు ఒక బహుమానాన్ని మా జీవితం పట్ల చేశాడు అనేటువంటి విధానాన్ని తెలియపరచడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వాళ్ళు విందులు చేసేవాడు. అయితే జకర్యా, ఎలిజబెత్ ఎటువంటి విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వాళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు 56వ వచనం నుంచి. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. 6వ నెలలో వచ్చినటువంటి మరియా 3 నెలలు ఎలిజబెత్తోనే ఉంది. ఇప్పుడు ప్రసవకాలం సమీపించిందంటే ఇంచుమించు 9 నెలల ప్రాయంలో గర్భవతి ధరించిన విధంగా ఎలిజబెత్ ఉంది. అప్పుడు మరియమ్మ గారు ఏం చేశారు? తన ఇంటికి ఆవిడ తిరిగి వెళ్ళింది. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఏం చేశారు? ప్రసవ కాలం వచ్చినప్పుడు అంటే యోహాను గారు పుట్టేశాడు. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఎలా సంతోషించారంట? మహాకనికరము వీరిపై చూపించాడు దేవుడు అని ఎలిజబెత్ కుటుంబము, చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, మిత్రులు అందరూ కూడా దేవుని మహాకృప వీళ్ళ మీద చూపించారని సంతోషపడ్డారంట. వీరి సంతోషం ఎలా ఉంది? దేవుడు మహాకనికరం చూపించాడు.
మహాకనికరం చూపించాడు అనేటువంటి ఆ పదం ఆలోచన కనుక ఎవరైనా చేసినట్లయితే ఎలా చూపించాడు ఆయన మహాకనికరాన్ని? ఒకవేళ ఆ ఇరువురు దాంపత్య జీవితంలో యవ్వన కాలం ముందు కనుక ఒకవేళ గర్భవతి అయి కుమారుడి కంటే అంత ఆశ్చర్యం ఏమి ఉండేది కాదు. బహుకాలం గడిచినటువంటి వృద్ధాప్యం ముందున్నటువంటి వారికి దేవుడు మహాకనికరం చొప్పున కుమారుని ఇచ్చాడు. ఈ ఆశ్చర్యకారం ఇదొక విధానం అయితే, ఆయనకు పేరు పెట్టడం మరొక కార్యం. యోహానికి నామకరణం చేయడం మరొక గొప్పదైనటువంటి కార్యం. అదేంటో వివరిస్తున్నాడు అక్కడ. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా ఎలిజబెత్ అంటుంది, అలాగ వద్దు, వానికి యోహాన్ అని పేరు పెట్టవలెనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువుల్లోనూ ఆ పేరు గల వారు ఎవరినో లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టకూర్చున్నామని వాని తండ్రి కంటే జకర్యాకు సంజ్ఞలు చేసిరి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహాన్ అని వ్రాసాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఈవిడ దగ్గర ఈవిడ మాట్లాడుతుంది కదా ఎలిజబెత్. ఆయన ఏం మగవాడైపోయాడు? ఎప్పుడు మగవాడయ్యాడు? సందేహపడ్డాడు కాబట్టి మగవాడయ్యాడు. ఈ మోగవాడు అవటం కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమే. అదేంటి మోగవాడైతే ఆశ్చర్యకరం ఏంటి? అప్పటి వరకు మాట్లాడినటువంటి వాడు గర్భాలయములకు వెళ్ళి ఏదో వర్తమానం విన్నటువంటి ఆ సమయంలో ఎందుకని మోగవాడయ్యాడు? ప్రభు ఏదో దర్శనం ఇతనికి చూపించాడు కాబట్టి ఇంత ఆలస్యం అవుతుందని బయట జనాంగం ఆలోచన చేశారు. బయట వచ్చినటువంటి ఆయన వివరించడానికి నోరు లేదు. ఇక్కడ అర్థమవుతుందా? బయటకు వచ్చినటువంటి ఆయన వివరంగా చెప్పడానికి నోరు లేదు. అయితే ఆయన కార్యమును ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు ఈ లోకానికంటే యోహాను పుట్టుడు ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే యోహాన్ అనే పేరు ఇద్దరు కూడా పలుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి వీళ్ళ బంధువులు, ఇక్కడ తండ్రి పేరును బట్టి వాళ్ళ కుమారుడికి వచ్చేటువంటి ఆనవాయితీ ఉంది ఇజ్రాయేల్ ప్రజల్లో. అయితే వారి కుటుంబంలో కూడా ఇటువంటి పేరు కలిగినటువంటి వాడు లేరు. అయితే యోహాన్ అని ఎందుకని పేరు పెడుతున్నారంటే ఇద్దరికి ఒకే సమాధానం వచ్చింది, యోహాన్ అని పేరు పెట్టండి. ఎప్పుడైతే యోహాను అని పేరు పెట్టాడో వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఏం చేశాడు? ఆయన దేవుని స్తుతిస్తూ మాట్లాడసాగాడంట. ఎప్పుడైతే ఆయా కాలమును బట్టి కార్యం జరుగుతుంది అని చెప్పాడు గాబ్రియెల్ అనేటువంటి దూత, ఆ కార్యం జరిగిన వెంటనే ఇతనికి విముక్తి వచ్చింది. అర్థమవుతుందా? ఒక చిన్న వివరణ ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఇక్కడ మోగవాడు అనేటువంటి ఆ వ్యక్తి ఒకవేళ శాపం పొందుకున్నాడా? జకర్య శాపం పొందుకున్నాడా? లేకపోతే దేవుని శిక్షణ పొందుకున్నాడా? శిక్షణ మాట్లాడకపోతే శిక్షణ మనిషికి చెప్పాలి. మాట్లాడకపోతే మనిషి శిక్ష పొందుకున్నట్లేనా? లేకపోతే పరీక్షకు గురవుతున్నారా? దేనికి గురవుతున్నారు? పరీక్షకు గురవుతున్నారు. ఎలా అనేది చెప్తాను మీకు. మనం ఒక మొర్ర పెట్టుకున్నప్పుడు ఆ మొర్ర ఆలస్యం అవుతుంది అంటే దేవుడు పరీక్షిస్తున్నాడని అర్థం. లేకపోతే ఏం చేస్తున్నాడని? పరీక్షిస్తున్నాడని. అంటే ఇక్కడ 9 నెలలు మాత్రమే మాట్లాడకుండా ఉండాలా, ఆయా కాలమును బట్టి ఎంత కాలం అయిందో మాట్లాడకుండా ఉండి. అర్థమవుతుంది మీకు? ఇక్కడ గర్భాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించినప్పుడు ఆ మందిర సేవ చేస్తున్నప్పుడే ఎలిజబెత్ గర్భము ధరించలా. ఆయా కాలమును బట్టి, అంటే ఆ కాలం ఎంత అనేది బైబిల్ గ్రంథం ఏం చేసింది? మరుగుపరచబడింది. ఆయా కాలమును బట్టి ఆయన కార్యం చేస్తాడు. అయితే దీనిని బట్టి ఇక్కడ జకర్య నిరీక్షణ కలిగినటువంటి వాడుగా వేచి చూడాలి. ఆ నిరీక్షణలో ఉన్నటువంటి విశ్వాసం ఎంతది అంత గొప్పదైనటువంటి కార్యం ఎలా చేస్తాడంటే, ఒక మాటతోనే నోటి మాట ఆగిపోయిందంటే ఆయన ఎంత కార్యం చేయగలడు? ఒక మాట అతిక్రమం, ఒక అపనమ్మకముతో ఉంటేనే నోటి మాట ఆగిపోయింది.
మనం ఎంత అవిశ్వాసంతో ఉంటున్నాం దేవుని సన్నిధానంలో. జకర్యాకు ఒక వంతు పరీక్ష వస్తే మనకి ఎన్ని వంతుల పరీక్ష రావాలి? అర్థమైందండి? జకర్యాకు ఒక విషయంలోని, అది ఆశ్చర్యకార విషయంలోనే అపనమ్మకంతో ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుందంటే వృద్ధాప్యంతో ఉన్నారు కాబట్టి అన్నాడు అన్నమాట. ఒకవేళ అన్ని కూడా ఎరిగినటువంటి మనం, అన్ని తెలిసినటువంటి మనం అవిధేయతలు పడితే మనం పరీక్షలకు గురి అవ్వమా? శిక్షకు గురి అవ్వమా? అవుతామమ్మా. ఇప్పుడు మనం అనిపిస్తుంది ఏంటిది? శిక్ష, పరీక్ష, ఏంటిది? శాపమా? ఏంటిది? పరీక్షనా? ఒక మనిషిని దేవుడు సిద్ధం చేయడానికి ఎన్ని విధాలైనటువంటి శ్రమలైనా పెడతాడు ఆయన. సహించగలిగినటువంటి శ్రమలు. శ్రమలు రావు అని ఎవరైతే చెప్తున్నారో వాడందరూ కూడా అబద్ధికుడే. శ్రమలు రాకుండా ఉంటాయా? క్రైస్తవ జనాంగంలో శ్రమలు రాకుండా ఏమైనా ఉంటాయా? మరి జనవరి 1 తారీఖు నుంచి శ్రమలు రావు. ఇంకా అర్థమవుతుంది మీకు? జనవరి 1 తారీఖు నుంచి శ్రమలు రావు. ఎందుకనంటే దేవుడు ఆ రోజున ఒక్కొక్కరికి సపరేట్గా పాంప్లెట్లు పంపిస్తూ ఉంటాడు. సపరేట్గా పాంప్లెట్లు పంపిస్తాడు, ముద్ర వేస్తాడు. ఏంటి ఆ ముద్ర? దేవుడు వేస్తున్నటువంటి వాగ్దానం చేయబడినటువంటి ముద్ర. ఆ వాగ్దానం చూసినప్పుడల్లా లోపల ఎంత ఆనందం వస్తుంది కదా. లోపలేమో ఆనందం వస్తుంది, బయటకు చూసినప్పుడేమో ఆ వ్యక్తిగతమైనటువంటి జీవితంకి వచ్చేసరికి ఏమో శోధనలు అనుభవిస్తూ ఉంటాం, పరీక్షలు గురవుతూ ఉంటాం, శ్రమలు గురవుతూ ఉంటాం, అనారోగ్య పరిస్థితి వస్తూ ఉంటది. ఇక్కడేం చూస్తే అది నెరవేరదు. దేవుడి మాట నిరర్థకమైనట్ల దేవుడి మాట నిరర్థకం అవుతుందా? కానీ ఇది దేవుడి మాటేనా? నిరర్థకం అవుతుంది అనేటువంటి ప్రస్తావన ఏదైతే మన ఎద్దుకు వస్తుందో అది దేవుని మాట కాదు. గమనించాలి ఈ సందేహాన్ని, ఈ సందేశాన్ని. ఏదైనా మన ఎద్దుకు ఒక వర్తమానం వచ్చిందంటే దేవుడు పంపించినటువంటి వర్తమానం, లేకపోతే మనకు మనం ఆలోచన చేసుకుంటున్నటువంటి వర్తమానం ఇది. ఉదయకాల సమయంలో చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ అట్లా తిరిగిగానే ఏదో ఒక వాక్యం కనపడుతుంది. ఆ వాక్యాన్ని పట్టుకుని ఇదే నాకు వాగ్దానం అని అపోహలో జీవించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దీనిని బలపరుస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. పొద్దున్నే మొదలు పెడతారు. పొద్దున్నే చాలా మంది సుప్రభాతం అని మొదలు పెడతారు కదా, వీళ్ళు కూడా మొదలు పెడతా ఉంటారు. ఇదిగో దేవుని వాగ్దానం అని రెక్కలు కట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది వాగ్దానం ఫోన్లో. దీన్ని చూసి చాలా మంది కూడా అత్యానంద భరితులైపోయి ఇదిగో నాకు వాగ్దానం వచ్చేసింది అని వాక్యమును నిరర్థకం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాక్యమును నిరర్థకం చేస్తూ దేవుని యొక్క నామమును అవమానపరిచేటువంటి కార్యములు చేస్తున్నారు. ఇంకా అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒక కారు మీద యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదని రాసుకున్నాడు. యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదని అర్థం మీద రాసుకున్నాడు వెనకాల. వీడు ప్రయాణం చేస్తున్నాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయ్యారు, చనిపోయారు. చూసినటువంటి జనాంగం ఏమంటారంటే ఇదిగో యెహోవా నామం నాకేం కలగదని రాశాడు కదా, ఈ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనే ప్రశ్న వాళ్ళ మొదలయ్యి విశ్వాసమును బలపరచవలసినటువంటి క్రైస్తవ జనాంగం వారిలో అపనమ్మకం పుట్టే విధంగా చేస్తారు. అర్థమవుతుంది మీకు? ఇక్కడ దేవుని ఏమీ కలగదు యెహోవా నా కాపరి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, దేని నుంచి వచ్చింది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తున్నానంటే యాక్సిడెంట్ గురైనటువంటి ఆ వాహనం అది ప్రమాదవశాత్తు లేకపోతే అతని నిర్లక్ష్యం బట్టి జరిగినటువంటి పరిణామం, పర్యవసానం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరి నిర్లక్ష్యం బట్టో లేకపోతే కొన్ని ఊహించకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు. అయితే దీనికి ఏం పేరు పెడుతున్నారు? వెనకాల అద్దం మీద రాసిన విధానాన్ని బట్టి దేవుని నామమును దూషించే విధంగా చేస్తున్నారు. ఇక్కడ యెహోవా నా కాపరి నాకు లేమీ కలగదు అనేటువంటి మాట దేని నుంచి వచ్చింది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. రెండో విషయము యెహోవా రాకపోకల యందు యెహోవా తోడుగా ఉండును అనేటువంటి మాట యాత్రా కీర్తనలో రాయబడినటువంటి
ఫోన్ ఇచ్చేసే ముందు యాత్ర కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉండను. వాళ్ళు దాదాపు 3 రోజులు ప్రయాణం చేయాలి. దేవుని ఆరాధించాలంటే, మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. దాదాపు వాళ్ళ ప్రయాణం 3 రోజులు ప్రయాణం చేస్తే మరలా తిరుగు ప్రయాణం, ఇట్లా దాదాపు 6 రోజులు ప్రయాణం. ఈ రాకపోకల్లో దేవుడు సహాయంగా అంటే వీళ్ళు ప్రయాణం అరణ్య మార్గం, ఇటువంటి రూట్లు లేవప్పుడు వీళ్ళు ఎలా ప్రయాణం చేయాలి? అరణ్య మార్గం మందు ప్రయాణం చేయాలి. అరణ్య మార్గం మందు ప్రయాణం చేయాలంటే పులులు తింటాయా, సింహాలు తింటాయా, ఎరుగుబందులు తింటాయా అని భయం. వాళ్ళు ఏమనుకున్నారు? రాకపోకలు ఎంతో తోడుగా ఉన్నాడంటే మోటార్ వాహనం లేవప్పుడు. ఏదైనా మృగాలను బట్టి మనకు ఒకవేళ అపాయం జరుగుతుందేమనేటువంటి మాటను బట్టి నాకు తోడుగా ఉంటాడు ఆయన అని రాసినటువంటి కీర్తన అది. అయితే దానిని ఎక్కడ పెడుతున్నారు? తీసుకువచ్చి వాహనం మీద పెడుతున్నారు. ఇదేమి యాక్సిడెంట్కి రవుద్ది, అక్కడేమో దేవుని నామానికి అవమానం. ఏమి సంబంధం లేనటువంటి, ఏ మాట సెలవు లేనటువంటి మాటకు ఆయన నామంను దూషిస్తున్నారు జనాంగం. అయితే నేనేం చెప్తున్నానంటే, మనుషుడికి వచ్చినటువంటి ప్రతి ఆలోచన దేవుని పెట్టింది కాదు, దేవుని పంపించిన వర్తమానం కాదు. జకర్యా జీవితంలో ఏదైతే గాబ్రియల్ అనేటువంటి దేవదూత వచ్చి ఎప్పుడైతే అపనమ్మకంతో ఉన్నాడో అతనికి శిక్షా విధిగా పరీక్ష గురి చేసే విధంగా వచ్చింది ఆ యొక్క లోపం. మాట్లాడేటువంటి విధానం పోయింది. మరలా ఎప్పుడు వచ్చింది? యోహాను మాట అంటే నెరవేర్పు కలిగినప్పుడు ఈయనకి ప్రతిఫలం చూశాడు. ఎప్పుడైతే దేవదూత ద్వారా పలికినటువంటి మాట యోహాన్ అని పేరు పెడతావో అనేటువంటి మాట ఎప్పుడైతే నెరవేరిందో ఇతనికేమో మాట వచ్చింది. మాట వచ్చినటువంటి ఆయన ఎవరిని స్తుతించాలి? బిడ్డ కలిగాడు అనేటువంటి ఆనందంలో ఉంటాడు కదా. వృద్ధాప్యమందు మాకు పిల్లడు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడనేటువంటి ఆనందములు ఉంటే, ఇక్కడ పరిపూర్ణ పరిశుద్ధ ఆత్మ పూర్ణై మరొక మాటను ప్రవచిస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చదవండి 64 వచనం. వెంటనే అతను నోరు తెరవబడి నాలుగు సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురం అందరికి భయము కలిగిను. ఎందుకు భయం కలిగింది? అర్థమవుతుంది మీకు? చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి భయం ఎందుకు కలిగింది? వీళ్ళ పట్ల దేవుడు మహా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం చేస్తే చుట్టుపట్ల ఉన్నటువంటి జనాంగానికి ఎందుకని భయం కలిగింది అన్నది ప్రశ్న. అర్థమవుతుంది మీకు? చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అందరికి కూడా భయం కలిగింది. ఎందుకని భయం కలిగింది? నరం లేని నాలుక ఎన్ని రకాలైన మాట్లాడదు కదా. అప్పటి వరకు ఎన్ని రకాలుగా అనుకుని ఉంటారు. అర్థమవుతుంది మీకు? అప్పటి వరకు ఎంత దూషణగా అంటే గొడ్రాలు అనబడినటువంటి ఆవిడ అని గాబ్రియల్ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతున్నాడంటే ఎంతగా దూషించబడి ఉంటారు, ఎంత అవమానపరచబడి ఉంటారు ఆ కుటుంబం. అయితే దేవుడు వీడి పట్ల చేస్తున్నటువంటి అద్భుత కార్యమును బట్టి వీరికి భయం కలుగుతుంది. అంటే అవిధేయతలో ఉండినటువంటి ఈయన అపనమ్మకంతో ఉండినటువంటి ఈయన మాట్లాడలేకపోయాడు. ఎంత దూషణగా మాట్లాడినటువంటి మా పరిస్థితి ఏంటి? అర్థమైంది మీకు? ఎంత దూషణగా మాట్లాడి గొడ్రాలు అనబడినటువంటి ఆవిడ అన్ని రకాలుగా మాట్లాడినటువంటి మాకు ఎటువంటి శిక్ష వస్తుందో. మాట్లాడాడంటే ఉన్నటువంటి విషయం వారితో పంచుకుంటాడు. గాబ్రియల్ అనేటువంటి దూత ఏమని మాట్లాడిందో, ఎందుకని అతని నోరు అలా అయిపోయిందో చెప్పుంటాడు. ఎప్పుడైతే ఈ వర్తమానం వాళ్ళు విన్నారో వీళ్ళకేమవుతుంది? భయం కలుగుతుంది.
మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని కానీ ఎన్నుకున్నాడు అంటే ఆ వ్యక్తి నిందల పాలవుతాడు. మొట్టమొదటిగా నిందల పాలవుతాడు, దూషణ పాలవుతాడు, నానా రకాలైనటువంటి పరిస్థితుల్లో హింసించబడతాడు. ఎందుకనంటే ఇలా జరిగితేనే ధన్యులు అని చెప్పింది బైబిల్ గ్రంథం. ఇలా జరిగితేనే ధన్యులు. ఇలా జరగలేదు అని ఆ వ్యక్తి పట్ల ఇలా జరగలేదు అంటే దేవుడు అతని పట్ల ఆ విధమైనటువంటి ధన్యత చూపించలేదని అర్థం. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమలు ఎన్నంతటా ప్రచురమాయను, ప్రభువు హస్తం అతనికి తోడై ఉండను గనుక ఆ సంగతుల గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకునిరి. ఎలాంటి వాడు అవుతాడు? చరిత్ర అంతా కూడా చెప్పుంటాడు, అంతే కదా. చరిత్ర అంతా కూడా చెప్పాడు. వీరి జీవితంలో వీళ్ళ శరీరం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ వృద్ధాప్యము స్థితి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు వీళ్ళ పట్ల చేసినటువంటి మహాకనికర కృప ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ కుటుంబం చూసినప్పుడు భయం వచ్చింది వాళ్ళకి. వీళ్ళ పట్ల ఇంత గొప్పదైనటువంటి కార్యం చేస్తే పుట్టబోతున్నటువంటి ఈ వ్యక్తి పట్ల ఎన్ని కార్యాలు చేస్తాడు ఆయన? అర్థమవుతుంది మీకు? ఈ వ్యక్తుల పట్లే దేవుడు ఇంత మహాకనికరాన్ని వీళ్ళ పట్ల చూపించాడంటే ఈ పుట్టబోతున్నటువంటి ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఈయనే యేసుక్రీస్తేమో అని అనుకున్నారు చాలా మంది. అందుకని నేను కాదు ఆయనే అన్న ప్రచురం పరిచాడు, సువార్తలు ప్రకటించాడు యోహాను. నేను ఆయన చెప్పుల వారినైనాను విప్పడానికి కాను అని మాట్లాడుతున్నాడంటే నేనే ఆయననని అనుకుంటున్నారు జనాంగం అంతా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక సందేహం వచ్చి ఈయన ఎలాంటి వాడు అవుతాడో, ఎలాంటి వాడు అవుతాడంటే అప్పుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై. అప్పుడు ప్రవచిస్తున్నాడు. ఎలిజబెత్ ప్రవచించింది, మరియమ్మ ప్రవచించింది. మరెవరు ప్రవచిస్తున్నారు ఇప్పుడు? జకరియా ప్రవచిస్తున్నాడు. ఎలిజబెత్ ప్రవచించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని మహిమ పరుస్తూ ఆయన కుమారుని గురించినటువంటి విధానం అంతా కూడా తెలియపరిచింది. మరియమ్మ గారు ప్రవచించినప్పుడు, మరియమ్మ గారు ఆ దేవుని స్తుతించినప్పుడు ఇజ్రాయేలు పట్ల ఆయనకున్నటువంటి గొప్పదైనటువంటి ప్రేమను తెలియపరుస్తాడు ఆయన అని తెలియపరుస్తూ వచ్చింది. ఇప్పుడు మూడో వ్యక్తిగా జకర్యా ప్రవచిస్తున్నాడు. 68వ వచనం, ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. ఏం చేశాడు? ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అంటే ఎవరిని దేవుని స్తుతిస్తున్నారు? ఇజ్రాయేల్ యొక్క దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎందుకనంటే కొండసీమలో బ్రతుకుతున్నటువంటి జనాంగానికి దేవుడు ఏంటో అందరు కూడా తెలియదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యేకింపబడినటువంటి వారు. ఇజ్రాయేల్ యొక్క దేవుడే గొప్పదైనటువంటి దేవుడు అని కొంతమందిలో అవగాహన ఉంది, కొంతమందికి ఏమో మూర్ఖతరం వారులా ఉన్నారు. ఈ కాలం, ఇది జరిగినటువంటి కాలం దాదాపు 2000 సంవత్సరాల క్రితం. అంటే మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించుకోండి. మనం ఎలా ఆలోచన చేస్తామంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే మోహాచరిత్రలోకి వెళ్తాం. కాదు 2000 సంవత్సరాల క్రితం మనుషుడు ఎలా ఉన్నాడు, ఆ సంస్కృతి ఎలా ఉంది, మనుషుడి యొక్క విధానం ఎలా ఉంది, కనీస జ్ఞానం ఉన్నదా? ఒక వ్యక్తి మాట్లాడితే దానిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఆ కాలంలో మనుషులకు ఉన్నదా? అటువంటి జనాంగమే ఆశ్చర్యపడి చూస్తుంటే ఇప్పుడు జ్ఞానంతో ఉండి కూడా మనం ఆలోచన చేయట్లా. అర్థమైందా మీకు? నేనేం చెప్తున్నానంటే దేవుని యొద్ద నుంచి పంపినటువంటి వర్తమానం ఆయన నెరవేర్చుకున్నాడు. అయితే మన యొద్దకు వచ్చినటువంటి వర్తమానాన్ని మనం ఎందుకని అంగీకరించట్లా?
ఇక్కడ పుట్టుక రోజులు వేడుకలు అనేటువంటి విధానం ఎక్కడ కూడా చేయట్లేదు. వీళ్ళు చేస్తున్నారా? 8వ దినం రోజున వెళ్ళారు, అయితే దేవుని స్తుతిస్తున్నారు. గర్భము దాల్చినటువంటి మరియా దేవుని స్తుతిస్తుంది. ఎలిజబెత్ గర్భము నుండి దేవుని స్తుతిస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని స్తుతిస్తున్నాడు జకర్యా. ఆయన యోహాను చేయవలసినటువంటి ప్రతి దానిని పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా ప్రవచిస్తూ వస్తున్నాడు. ఆయన ఎలా మనకు విమోచన కలుగజేస్తాడు, ఆ గొప్పదైనటువంటి భాగ్యం ఏంటి? అయితే బిడ్డ పుట్టినటువంటి ఆ యొక్క సంతోషంలో ఇలాంటి మాటలు పలుకుతారా? బిడ్డనే కదా మనం చూపించాల్సింది, బిడ్డనే కదా మనం చూపించాలి లోకంలోకి. కానీ ఎవరిని చూపిస్తున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడును గాక అని మాట్లాడుతూ, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసిన. అప్పుడు యేసుక్రీస్తు పుట్టలేదు, యోహాను మాత్రమే పుట్టాడు. అయితే రక్షణ కలగజేసెను అని చెప్పేస్తున్నాడు జకర్యా. పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే జరగబోతున్నటువంటి దానిని జరిగినట్టు చెప్తున్నాడు. ఈయన జరిగినట్టు చెప్తున్నాడు అంటే ఎంత నిర్ధారణ కావాలి? నిస్సందేహముగా మాట్లాడుతున్నాడు. ప్రవచించడం అంటే మాట్లాడడం. దేవుడు పలికించేటువంటి ప్రతి మాటను పలకడమే ప్రవచనం అంటే. మన హృదయంలో వచ్చేదాన్ని ప్రతిదాన్ని ప్రవచనం అంటున్నాం ఈ మధ్యకాలం. అర్థమైందా? దేవుడు ప్రవచించేటువంటి విధానం ఏంటి? జరగబోతున్నటువంటి దాన్ని ప్రతి ఒక్క దాన్ని రుజువుపరుస్తూ తెలియపరుస్తాడు ఆయన. ఇది ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుందని. మన హృదయంలో వచ్చిన దాన్ని, మనం అపేక్షించినటువంటి దాన్ని పలుకుతూ ఇదిగో దేవుడు ప్రవచిస్తున్నాడు అని చెప్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రవచనాలు కదా ఇవి. మీకాకు ఎదురు తిరిగినటువంటి జనాంగంలో అనేక మంది ప్రవచించారు. ఇర్మియాకు ఎదురు తిరిగినటువంటి జనాంగం అనేక మంది ప్రవచిస్తూ వచ్చారు. అది ఆశ్చర్యమేం కాదు. ఏం చేస్తాడు ఈ యేసుక్రీస్తు? మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. చేసానని చెప్పేస్తున్నాడా, లేకపోతే చేస్తాడని చెప్తున్నాడా? చేసానని చెప్పేస్తున్నాడు. చేసాను అంటే అయిపోయిందని అర్థం కదా. మరి ఇంక అవలేదే. అర్థమైంది మీకు? చేసానని చెప్పేస్తున్నాడు, ఇంక అవలేదు కదా. అయిపోయింది అప్పటికి? అవలా. మరి ఎందుకని అయిపోయిందని చెప్తున్నాడు? చూద్దాం, ఆలోచిద్దాం. దీని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట నుంచి పలికించను. ఆయన మన పితరులకు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలిగజేసెను. ఏ రక్షణ? రెండవ సందేశంలో చెప్తాను ఈ రక్షణ ఏంటో. ఇలా ప్రవచిస్తూ వస్తున్నాడు. ఇలా ప్రవచిస్తూ వస్తే అక్కడ ఉన్నటువంటి వారికి ఏమో భయం కలుగుతుంది లోపల. ఈయనేమో ఎలాంటి వాడు అవుతాడో, దేవుడు మహాకనికరాన్ని చూపించాడు వీళ్ళ మీద, ఎలాంటి వారు అవుతారో. ఎందుకనంటే ఇజ్రాయిల్ యొక్క ప్రజల పట్ల ఒక అవగాహన ఉంది జనాంగానికి. వీళ్ళు ఎదురు తిరిగినటువంటి వారిని, వీరిని దూషించినటువంటి వారిని ఆయన ఊరుకోడు. అవును కదా? నిన్ను దూషిస్తే నేను ఊరుకోను కదా. దేవుడు అనే పలికేటువంటి మాట అదే. నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శిక్షిస్తాను. అయితే వీళ్ళని శపించినటువంటి వారిని ఏం చేస్తాడనేది వీళ్ళకి భయం. అది దేవుని మాట అయితే భయం ఉంటుంది. అదే మనుషుల మాట అయితే, మనుషులు చేసేటువంటి విధానం అయితే ఉండదు కదా. ఇంతవరకు
మనం ఏమి ధ్యానం చేసామంటే, దేవుడు మహాకరికరాన్ని జకర్య పట్ల, ఎలిజబెత్ పట్ల చూపించాడు. తన కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు మహాకనిక మహాకృప మా మీద కాదు, ఇజ్రాయేల్ యొక్క జనాంగం మీద చూపిస్తున్నాడని ప్రవచిస్తున్నాడు జకర్య. అయితే వీరి కుటుంబం పట్ల సంతోషించాలి అల్లబోయి ఆయన సంతోషం ఎక్కడ వెతుకున్నాడు? ఇజ్రాయేల్ యొక్క జనాంగ విమోచనను చూస్తున్నాడు జకర్య. ఇప్పుడు ఆ సువర్తమానం మన ఎదుగు వచ్చింది. ఆ సువర్తమానం మనలోకి వచ్చింది. మనం వింటున్నాం, ఎంతలో పడుతున్నాం? సువార్తమానం వచ్చిందా? యేసుక్రీస్తు సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? యేసుక్రీస్తు సువార్త ఎప్పుడు ప్రారంభమైంది? ఇంతకీ యేసుక్రీస్తు సువార్త అంటే ఏంటి? రక్షణ సువార్త, రక్షించబడటమే శుభవర్తమానం. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎవరి యొద్ద నుంచి ప్రారంభమైంది? సువార్త ప్రారంభమైంది నేనండి, రక్షణ కాదు. సువార్త ఎక్కడి నుంచి ప్రారంభమైంది చెప్తాను ఒకసారి. లూకా గారు రాసినటువంటి సువార్త, మొదటి అధ్యాయంలో 50 వచనం చదవండి. సింహాసనముల నుండి బలవంతులు పడద్రోసి దీనులను ఎక్కించెను. కలిగిన వారిని మంచి పదార్థములు సంతృప్తి పరిచి ధనవంతులు ఒత్తి చేతులతో పంపివేసను. ఇది ఎవరు మాట్లాడుతున్నటువంటి మాటలు? మరియమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. మరియమ్మ గారికి అర్థమైంది ఆ సువార్త. మరియమ్మ గారికి అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేటప్పటికే అర్థమైపోయింది ఆవిడికి. ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించను అనేటప్పటికీ అర్థమైపోయింది. రక్షకుడు ఈ లోకంలో పుట్టబోతున్నాడు. కన్యక మరియా గర్భవతి పుట్టను, ఒక కన్యక గర్భం ధరిస్తుంది అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట నెరవేర్పుగా జరిగినటువంటి కార్యం ఇది అని అర్థమైపోయింది. అర్థమైంది కాబట్టి ఆవిడ చెప్తుంది. ఎవరికి ప్రకటించింది ఈ మాటను? ఎలిజబెత్తో చెప్తుంది. మొట్టమొదటి సువార్త ఎవరు విన్నారు? ఎలిజబెత్, యోహాను, లోపల ఉన్నటువంటి యోహాను వింటున్నాడు. ఆ విన్నటువంటి వర్తమానం ఇప్పుడు వీరి ద్వారా బయటకు వెళుతుంది. గమనించుకొని ఆ సువర్తమానమే మనం రక్షించబడేటువంటి విమోచన దినం. మనం విమోచించబడటమే ఆ రక్షించబడటం. ఆ వర్తమానాన్ని ఎన్ని రకాలుగా మార్చేశారో అన్ని రకాలుగా మార్చేశారు ఈ మధ్య. ఆ వర్తమానం ఇప్పుడు గుడ్ న్యూస్ అయిపోయింది. ఆ వర్తమానం ఈరోజు ఏమైపోయిందంటే దేవుని వాగ్దానం అయిపోయింది. ఆ వర్తమానం ఈరోజు ఏమైపోయిందంటే మనుషులను గర్వింపజేసే విధంగా అయిపోయింది. ఇక్కడేమో దీనులు ఎక్కిస్తాడని ఉంది, అక్కడేమో రాయబడుతున్నటువంటి అంశాలు తీసుకుంటేనేమో మనం ఉన్నత స్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ సువార్తకి అక్కడ వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానానికి ఏమైనా సంబంధాలు ఉంటాయా? ఆ మాటలు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితిలో ఆ వర్తమానం దేవుడు ఆ వ్యక్తికి పంపించాడు? ఇప్పుడు సమూయేలుకి ఒక వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం అంటే, నీ వెళ్ళి దావీదును అభిషేకం చెయ్యి. వచ్చిందా?
అభిషేకించు, రాజుగా అభిషేకించు. ఇక్కడ రాజుగా అభిషేకించే అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని ఎవరికైనా వచ్చింది అనుకోండి, కాసేపు డిసెంబర్ 20 జనవరి 1 రోజున వచ్చింది అనుకోండి, అభిషేకిస్తారా? అభిషేకిస్తే దేనికి రాజు అవుతాడు? అందుకే దేనికి రాజు అవుతాడు? ఆ ఊరికన్నా అవుతాడా కనీసం? ఎందుకవడం? దేవుని మాట కదా, ఎందుకవడండి? రాజులు లేనప్పుడు ఆ రాజుల కాలంలో అభిషేకించు అనేటువంటి మాట చెల్లుతుందా? చెల్లదు కదా. మనుషుడు ఎలా అయిపోయాడంటే కనీసం అవగాహన లేదు వాక్యం పట్ల. కనీసం అవగాహన ఉంటే వాక్యాన్ని ఇలా వక్రీకరించరు. కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే వాక్యం వక్రీకరించరు. దేవుని మాట దూషించబడుతుంది. దేవుని యొక్క నామము ఈ మధ్య కాలంలో మరీ దరిద్రం అయిపోయింది. 500 నోటు ఎవడో అభిషేకిస్తున్నాడంట. ప్రతి ఒక్కరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు 500 నోటు తీసుకురండి, నేను అభిషేకిస్తున్నాను దాన్ని అని ఆ యూట్యూబ్ లో పెడుతున్నాడు. అర్థమవుతుంది మీకు? 500 నోటుని అభిషేకిస్తే 500 నోటే అవుతుంది. ఏమవుతుంది? అది ఇంకా 10,000 నోటు అవుతుందా? మీరు తీసుకొచ్చి ఆ 500 నోటు మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరు ధనవంతులు అవుతారని చెప్తున్నాడు ఆ దౌర్భాగ్యుడు. ఎంతమంది దౌర్భాగ్యులు వెళ్తున్నారు అక్కడికి? అర్థమవుతుంది మీకు? ఎంతమంది వెళ్తున్నారు దౌర్భాగ్యులు? ఇప్పుడు చెప్పేవాడికి సిగ్గులేదు. చెప్పేవాడు ఎలా అయినా చెప్తాడు, కానీ వినేవాడికి ఉండాలి కదా, కనీసం అవగాహన ఉండాలి కదా. ధనాన్ని ఎక్కడైనా అభిషేకించినట్టు బైబిల్ గ్రంథంలో ఉందా? తెలుస్తుంది అలా అభిషేకం? అసలు అభిషేకం అంటే ఏంటి? మీరు త్వరగా తీసుకొచ్చి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు 500 నోటు తీసుకురండి, అభిషేకిస్తున్నాను, వెళ్ళాలి. మీరు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో చాలా భద్రంగా ఎంత కాలం బట్టి పెట్టుకుంటే అంత ఆశీర్వాదం వస్తుందంట వాళ్ళకి. ఇలాంటి దౌర్భాగ్యులు ఉండబట్టే. పెద్ద తేడా లేదు. ఒక్కడు అలా చేస్తుంటే మరొకడు ఇంకోలా చేస్తాడు. ఈ మధ్య క్యాలెండర్లు అభిషేకిస్తున్నాడు మరొకడు. క్యాలెండర్లు అభిషేకిస్తే ఆ అయ్యగారు అమ్మగారు ఫోటో వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళకి ఆశీర్వాదం. ఎవరైతే పెట్టుకోవడం మీకు ఆశీర్వాదం రాదు. ఇది 100 రూపాయలు అనుకోండి, 500 కొనాలి, 1000 రూపాయలు కొనాలి. దీన్ని క్యాలెండర్ ఆశీర్వాదం 1000 రూపాయలు కొంటారు. మీరు కూడా కొనుక్కోవచ్చు, కావలిస్తే దొరికితే కొనుక్కోండి మీరు కూడా. మీకు వద్దా ఆశీర్వాదం? వద్దా? దేవుని యొక్క నామము దీన్ని బట్టి ఎంత దూషించబడుతుందో మనిషికి అర్థం కావాలి. నా పట్ల దేవుని యొక్క నామము దూషించబడకూడదు. నా పట్ల దేవుని యొక్క నామము మహిమపరచబడాలి కానీ దూషించబడకూడదు. కాబట్టి దేవునికి భయపడి దేవునికి లోబడి ఇలాంటి కార్యములు మానుకుంటే దేవుడు కాస్తైన లోకానికి అర్థం అవుతాడు. అర్థం కాకుండా ఎలానో చేశారు. ఇప్పుడు కనీసం ఆలోచన చేస్తారు. ఎందుకనంటే మనుషులను చూసి బైబిల్ చూస్తున్నారు ఇప్పుడున్నటువంటి సర్వ సమాజం. మనుషులు చూసి దేవుని ఇక్కడ బైబిల్ చూస్తున్నారు. ఇక్కడ చూడవలసింది ఏది? బైబిల్ చూసి మనుషులు కదా చూడవలసింది. అప్పుడు కదా నీకు సత్యం తెలిసేది. ఇక్కడ మనుషుని చూస్తే అలానే ఉందేమో బైబిల్ అనుకుంటున్నారు, అపోహపడుతున్నారు. నీ స్వార్థ విని అలానే ఉందేమో బైబిల్ అనుకుంటున్నారు. నీ మాటలు విని అలానే బోధించబడిందేమో బైబిల్ అనుకుంటున్నారు. ఇక్కడ అభిషేకించనేటువంటి 500 అభిషేకిస్తానని పదం బైబిల్లో ఉందా? ఇలా చేయవచ్చు? అసలు చేయకూడదు. కానీ అన్ని జనాలు ఏమనుకుంటారు, ఇలా ఉందేమో బైబిల్. ఎందుకంటే వాళ్ళు చదవరు కాబట్టి, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, మీరు చెప్పేటువంటి విధానం వాళ్ళకి అలా అర్థమవుతుంది కాబట్టి ఎవరి నామం దూషించబడుతుంది? దేవుని నామం దూషించబడుతుంది. కాబట్టి శ్రద్ధగా కనీసం అవగాహనతో బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఎంత లోబడ్డారు వీళ్ళు కుటుంబం. జకరియా, ఎలిజబెత్, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ దేవుని ఎలా మహిమపరిచారు. ఆయనకు అద్భుత కార్యం చూసి గుడ్రాలు అనబడుతున్నటువంటి ఆవిడ మహాకనికరం పొందుకున్నందు ఎంత విశ్వాసంతో ఆయన ఎలాంటి వాడవుతాడని ఆతురతో ఎదురు చూస్తున్నారు. ఆ స్వార్థం వినినటువంటి మనం ఏమవుతున్నామో ఆలోచన చేసి సిద్ధపడమని కోరుచున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను.